భూపాలపల్లి జిల్లా పలక రావట్లే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మనం దుగ్గ్యాల చీరాల అనే రైతు ఒక తోట చూడడానికి వచ్చినాం. ఏముందండి ఈ తోట, అసలు ఎంత చూడండి, ఒకసారి చూడండి. ఈ చెట్టు, ఈ కంపెనీ ఫస్ట్ కంపెనీ పేరు చెప్తా వినండి. ఫస్ట్ కంపెనీ సఫల్ సీడ్స్ అండ్ బయోటెక్ లిమిటెడ్, జాన్లా కంపెనీ వారి సఫల్ భీష్మ 36. భీష్మ 36 అంటే భీష్మ 36 హైలైట్ అంటే హైలైట్. అసలు ఇన్ని కంపెనీలకు మీరు ఎన్నో ఫీల్డ్ చూస్తూ ఉన్నారు. అయితే మీరు చాలా కంపెనీ వాళ్ళు మీకు ఫీల్డ్ అనేది పెట్టారు, మీరు పిలిపించారు, ఆటోలలో పోయి చూసుంటారు. ఇంత హైటు అంటే దాదాపుగా మనిషి ఎత్తు ప్లస్ పైకాయ చూసినా కూడా పైకాయ నెంబర్ 1 అంటే నెంబర్ 1. కంపెనీల దమ్ముండాలి, రైతుల దమ్ముండాలి. ఈ రైతు యాజమాన్య పద్ధతులు అసలు ఎట్లా పాటించిండు, ఎట్లా చేసిండు, ఇది ఎట్లొచ్చింది, మెమరబుల్. చూస్తే ఇంకా చూడబుద్ధి అవుతుంది. ఈయనే కూర్చొని ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. అంత హైలైట్గా అసలు ఎట్లా కాసిందండి ఇది. దీన్ని చూస్తేనే నాకు ఏమనిపిస్తుందంటే రైతుకి హ్యాండ్సప్ చెప్పాల్సిందే. ఈ సీడ్ ఎంచుకోవడం ఒకటి, ఈ సీడ్లో దమ్ముండడం ఒకటి, రెండోది నేల స్వభావం కూడా ఒకటి. ఇది చూడండి, కాయ చూడండి, పుస్తకాయ పై స్టెప్పు కింది స్టెప్పు కిందే కాస్తుంది, పై స్టెప్పు పైనే కాస్తుంది. చెట్టు యొక్క ఇప్పుడు ఇంత చెట్టు పెరిగింది కదా, ఇంత చెట్టు పెరిగింది, కాయ ఆపుకోవాలి. పడ్డ కాయ బాగా ఆపుకోవాలంటే చెట్టు మొదలు కూడా ఒకసారి మొదలు చూడు. కంది చెట్టు ఉన్న మొదలు ఏ చెట్టు చూడండి, అన్ని చూపెట్టు, అది చూపెట్టు. ఇంత లావు, ఇంత కర్ర, ఇంత లావు. దీనికి స్టెమినా ఉంది కాబట్టే ఈ పైన అంత కాయనే ఆపుకుంటుంది. ఇటువైపు చూడండి, ఇది కూడా ఒక్కొక్క కర్ర పెట్టిండు, ఒక్కొక్క మొక్కే పెట్టిండండి, ఇది చూడండి, ఇది చూపెట్టు, ఇట్లా పైన చూపెట్టు. కాయ మొత్తం కాయ కింద నుంచి చూస్తే మొత్తం కాయ. ఇది చూపెట్టు, ముందుకు రా, ఇది చూపెట్టు. అయితే భీష్మ 36 సఫల్ బయో సీడ్స్ వాళ్ళది భీష్మ 36 అండి. ఇట్లా చూడండి, ఏ చెట్టు చూసినా ఇంత లావు కర్ర వచ్చింది కాబట్టి మొదలు గట్టిగా ఉండాలండి. ఎప్పుడైనా బేస్మెంట్ గట్టిగా ఉంటేనే ఎన్ని అపార్ట్మెంట్లు కట్టినా కూడా ఏమీ కూలదు. బేస్మెంటే కనుక ఉంటే ఎంత పెరిగినా వేస్ట్, అది కింద పడుతుంది. ఇది ఇంత కాయను ఆపుకోవాలంటే దాని స్టెమినా ఉండాలి, గట్టిగా ఉండాలంటే ఇంత హైలరీ పెరగాలి. ఇంత పెరగడానికి చూడండి ఇంత బాగా పెరిగింది. ఈరోజు వాస్తవంగా నేను ఏదో రైతుని కలిసి మాట్లాడి వీడియో చేద్దాం అనుకున్నా. పాపం రైతు సమ్మక్క సారక్క జాతర నడుస్తుంది కదా, కాబట్టి జాతరకి వెళ్ళిపోవడం కాబట్టి నేను ఇక ఒక్కనే మాట్లాడాల్సి వస్తుంది, లేకపోతే రైతుతో మాట్లాడేటోని. ఇంత బాగా అంటే ఇంత బాగా ఇంత హైలైట్గా వస్తుందండి, ఇంత బాగా వస్తుంది. ఈ కాయ చూడండి, ఈ చెట్టు చూడు. పదే ఇప్పటికి 3 సార్లు మొదలు అని చెప్పా. ఎందుకు చెప్పిందంటే మొదలు గట్టిగా ఉంటేనే పైన ఎంత కాయ కాసినా ఆపేసుకుంటుందండి. ఇది సీడ్ యొక్క గొప్పతనం అండి. సీడ్లో ఇప్పుడు మనకు ఇంత కాయడమే కాదు, దీనికి ఇంకోటి ఏంటంటే బరువు రావాలి, తూకం రావాలి, మార్కెట్లో రేట్ ఎక్కువ పడాలి, ప్లస్ తూకం రావాలంటే రేట్ ఎక్కువ పడాలంటే కలర్ నాణ్యత కావాలి. కలర్ నాణ్యత ఒకటి, ప్లస్ ఈ కలర్ నాణ్యత ఒకటి. సన్నకాయ ప్లస్ పొడుగు కాయ. ఏ కాయ దింపు, నువ్వు ఎక్కడి నుంచైనా దింపు. ఇట్లా పైకి దింపు. ఎట్లా దింపినా కూడా అసలు నెంబర్ 1 అంటే నెంబర్ 1. అయితే మాదిరిగా మనకు రేట్ ఉందండి. ఇప్పుడు కలర్ ఉంది, కలర్తో పాటు మనకు సీడ్ కూడా కావాలి, నాణ్యత. మీ ముందే నేను ఇప్పుడు చూపిస్తానండి, చూపిస్తా. ఇట్లా కోస్తున్నా, దీంతో తెగట్లేదు, పక్క పెడదాం. చేతిలో మళ్ళీ గడియారాన్ని అలా పెట్టేసుకుంటున్నా. మనకు దీన్ని చింపి చూపెట్టడానికి లేదండి ఫినిష్. ఇది చూడండి, మినిమం 100 ఎబో 100-120 ఖచ్చితంగా ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటుంది.
కొస్త దాకా ఈ చివర అండి, చివరి దాకా గింజలు ఉన్నాయండి. చివరి దాకా గింజలు లైవ్గా మీరు చూడొచ్చు. మీ ముందే కాయ చింపి మరీ చూపిస్తున్నా. చూడండి, ఇంత కాయ, ఇంత గింజ బరువు ఒకటి రావడం విశేషం. అది మామూలు విశేషం కాదు, ఈ సీడ్లో గొప్పతనం. బరువుకు బరువు ప్లస్ కలర్కు కలరు, బరువుకి బరువు, కలర్కి కలరు. మార్కెట్లో ఇంకొక విషయం గమనించినట్లయితే ఘాటు, దీనికి ఘాటు, ఎక్కువ ఘాటు ఉంటే దానికి ఎక్కువ ధర పడుతుంది. చైనా ఎక్స్పోర్ట్ వాళ్ళు ఎక్కువ ఘాటుతనాన్ని అడుగుతున్నారు. ఇప్పుడున్న మార్కెట్లో ఎక్కువ రేటు పడుతుంది అంటే ఏంది? ఘాటు కావాలి. ఘాటు కావాలంటే ఈ సీడ్ కావాలి. మీకు ఘాటు కావాలంటే ఈ సీడ్ కావాలి. ఈ సీడ్ కావాలంటే మీరు ఎంచుకోవాలి. ఇది కంపెనీ యొక్క స్టైల్ అండి. ఇంత నాణ్యత గల సీడ్ని మీరు ఎంచుకోవడం చాలా మంచిదండి. ఇంకొకటి ఏంటంటే ఆ కాయ చూపెట్టాను, ఇప్పుడు పచ్చికాయ అండి. చూడండి ఒకసారి, ఇంత కాయ చూడండి, గింజ శాతం, గింజ కూడా లావుగుంది. గింజ లోపల గింజ కూడా లావుగుంది, అది చూడాలా. గింజ కూడా లావుంది, ఇంత లావు చూడండి ఒకసారి. గింజ ఇంత లావుంది గింజ. ఇట్లా గింజ లావుతనం ఒకటి, ప్లస్ పొడుగు సైజు ఒకటి, ప్లస్ కలర్ ఒకటి, ప్లస్ ఈ చెట్టు హైట్ పెరగడం ఒకటి. ఎన్ని రకాలుగా చూపెట్టాలండి సీడ్లో. ఇప్పుడు ఒకటి పొడుగు సైజు, ఒకటి కలరు, రెండోది దీనికి హైటు, మూడోది దగ్గర గనుపులు, గుత్తులు కాయ, దగ్గర గనుపులు, గుత్తులు కాయ. ఇలాంటి లక్షణాలే మీరు రైతులు కోరుకుంటారు. ఇలాంటివే కావాలని కోరుకుంటారు. ఇలాంటివే మీ అదృష్టం. ఇది రావడం, ఈ కంపెనీ రావడం చాలా మంచిది. ఇది దొరకడమే మంచిది, ఇది దొరకడమే చాలా మంచిది. ఇది హైలైట్ నెంబర్ 1. రైతు కాడ దమ్ముంది, సీడ్ కాడ దమ్ముంది. బండి ఎద్దు ఒకటైతేనే పుట్టెక్కుతారండి, అంత బాగుంది. నా ఎత్తు హైటు, ఇంత హైట్ అండి, ఇంత నా ఎత్తు హైటు. కాయ కొసదాకుంది చూడొచ్చు. ఇంత హైట్ కాయ, ఇది ఒరిగింది కింద. ఇట్లా లేపితే కాయ కనబడుతుంది, ఇట్లా లేపితే కాయ కనబడుతుంది.